బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనల మధ్య మాటల దాడి కొనసాగుతోంది. లేడీ నయీంలా కల్వకుంట్ల కవిత వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ మల్లన్న. కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీల రిజర్వేషన్లు కల్పిస్తే కవిత సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మహిళల గురించి స్పందించని కవిత ఇప్పుడు మాట్లాడటం ఏంటని విమర్శలు గుప్పించారు. బీసీలకు కవితకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. తమ సంస్కృతిలోని మంచం కంచం ఆమెకేమైనా తెలుసా అన్నారు. బీసీ ఉద్యమాన్ని అణిచి తనను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అంటున్న ఎమ్మెల్సీ మల్లన్నతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. మల్లన్న కార్యాలయం పైన దాడి చేయడం జరిగింది. అయితే ఆ దాడికి సంబంధించి మనతో పాటు అయితే తీన్మార్ మల్లన్న ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న, దాడికి మెయిన్గా కారణం ఏమై ఉంటుంది? దేని కొరకు దాడి జరిగింది? అంటే బీసీల అస్తిత్వం కోసం తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ వాటా కోసం మేము గత కొన్ని సంవత్సరాలుగా మా అస్తిత్వం కోసం మా రాజకీయ వాటా కోసం పోరాడుతున్నటువంటి క్రమంలో అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తం ప్రజల నుంచి దూరమైనటువంటి సందర్భంలో తిరిగి ఏదో ఒక సందర్భంలో మళ్ళీ పోయిన రాజ్యాధికారాన్ని తెచ్చుకోవాలని అటు వాళ్ళు మేము దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్నటువంటి మా వర్గాలు, మా బాధలు, మా గోసల మీద పోరాడుతున్నటువంటి మేము ఈ రెండింటి మధ్యనే ఇష్యూ జరిగింది తప్ప ఇంకొకటి కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే బీసీలు రాజకీయంగా ముందుకొస్తా ఉన్నారు, రాజకీయ పార్టీ పెట్టబోతున్నామని చెప్పిన నేపథ్యంలో దీన్ని ఎట్టి పరిస్థితిలో అడ్డుకోవాలని, అలాగే గతంలో బెల్లి లలితక్కను చంపినట్టుగా, గతంలో మా సాంబశివుని చంపినట్టుగా, గతంలో మారోజు వీరన్నను చంపినట్టుగా, గతంలో మా ఎర్ర సత్యమన్నను చంపినట్టుగా ఇలాంటి కుట్రలు కుతంత్రాలన్నిటితోటి వాళ్ళ కల్వకుంట్ల కవిత అప్పర్ కాస్ట్ వర్గం అంతా ఇవాళ హత్యాయత్నానికి ప్రయత్నం చేసింది. ఈ దాడిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కళ్ళారా చూసిరు, తెలంగాణ సమాజం అంతా కళ్ళారా చూసింది. కల్వకుంట్ల కవిత లేడీ నయీంగా తయారైపోయి హంతక ముఠాలను వెంటేసుకొని తిరిగి హత్యాయత్నాలకు పాల్పడుతూ ఉంది. ఆమె చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ చర్యల ద్వారా రాజ్యాధికారం వస్తుందని నువ్వు భ్రమపడుతున్నావేమో, రాదు. తెలంగాణ రాష్ట్రం బీసీల వాటా పంచాయతీ మాకు బీసీలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మందికి 42% రిజర్వేషన్ ఇస్తా అన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో మేము ఆ కాంగ్రెస్ పార్టీని బుధగరించుకుంటున్నాం. అవసరం వచ్చినప్పుడు హెచ్చరిస్తున్నాం, అవసరం వచ్చినప్పుడు సహకరిస్తా ఉన్నాం. ఇన్ని రకాలుగా మేము ఆ ప్రభుత్వం చేత ఒప్పించుకొని 42% రిజర్వేషన్ రూపంలో ఒక లైమ్ లైట్లో దాన్ని కాపాడుతూ ఉంటే ఇలా బీసీలకు రిజర్వేషన్ ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో కల్వకుంట్ల కవిత గారు ఇక్కడ బీసీలకు 42% ఆర్డినెన్స్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే ఈమె సంబరాలు చేసుకోవడం ఎక్కడిది? ఈమె ఎందుకు సంబరాలు చేసుకుంటుంది? 33% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ 23%కి తీసుకొచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు వీళ్ళ నాయన. ఆయాల ఈమెకు బీసీలు యాదికి రాలే, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఈమెకు గుర్తు రాలే. ఆ రోజు ఈమెకు బీసీలకు సంబంధించి ఏమీ రాలే. ఇక మహిళల విషయం మాట్లాడుతుంది. 2014 నుంచి 2018 వరకు ఒక్క మహిళా మంత్రి క్యాబినెట్లో లేకపోతే ఎన్నడూ పట్టించుకొని ఈమె మహిళల గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఏమెరక ఈమెకు? మా మంగళోళ్ళ తల్లి పురుడు పోసినటువంటి డాక్టర్ 1000 మందికి జన్మనిచ్చిన ఆమె బాధ వీళ్ళకేం తెలుస్తుంది? మా సాకలోళ్ళ బతుకులు ఏం తెలుస్తాయి వీళ్ళకు? మా గొల్ల కుర్మాల బతుకులు ఏం తెలుస్తాయి? మా గౌడ్లు, మా పద్మశాలి, మా ముదిరాజుల బతుకులు ఏం తెలుస్తాయి ఈమెకు? మా సంస్కృతిలో భాగమైనటువంటి మంచం కంచరం వాళ్ళ సంస్కృతి. ఆమెకు సంస్కృతి తెలియదు, మా సంస్కృతి తెలియదు ఆమెకు. ఆమె బెంజి కార్లలో తిరిగినటువంటి ఆమె, మేము ఎడ్ల బండ్లల్లో, మేము సైకిళ్ళ పొంట, చెలకల పొంట దుక్కి దున్నుకుంటా బతికేటువంటి వర్గాలం మేము. మెయిన్గా ఇదే ఈ కంచం మంచం అనే దానిపైనే ఏదైతుంది కాబట్టి అనుచిత వ్యాఖ్యలు చేశారంటే డీజీపీకి ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఏం అనుచిత వ్యాఖ్యలు? కంచం మంచం అనేది ఇక్కడ తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఉన్నారు కదా, మేము మాట్లాడుకుంటాం. కంచం అంటే ఏం తెలుసా? కలిసి భోంచేసేటువంటిది. మంచం పొత్తు అంటే వియ్యం పొందేటువంటిది. గాయంత కూడా సెన్స్ లేకుండా ఇవాళ తెలంగాణ ఇది టాపిక్ కానే కాదు. వాళ్ళ టాపిక్ ఏంటంటే బీసీ ఉద్యమాన్ని అణిచివేయాలి, తీన్మార్ మల్లన్నను హత్య చేస్తే ఈ ఉద్యమం ఆగిపోతుంది అనేది వాళ్ళ ఇంటెన్షను. తీన్మార్ మల్లన్న అన్నిటికీ తెగిడ్చే ఈ ఉద్యమంలోకి వచ్చిండు. నేను ప్రాణాలను దాచిపెట్టుకొని ఏసీ బంగ్లాలో దాచిపెట్టుకోవడానికి రాలే, ప్రజాక్షేత్రంలో ఈ ప్రాణాలను తెగించి పోరాడడానికి వచ్చినటువంటి వ్యక్తిని.
ఈ చూస్తుంది తెలంగాణ సమాజం. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా బీసీల గురించి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడే హక్కు ఆమెకు లేదు. మమ్మల్ని తరతరాలుగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మా బీసీల ఆడబిడ్డల్ని బరివాతల బతుకమ్మలాడిచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి మీరా మాట్లాడేది మా బీసీల గురించి? మీకు ఎక్కడిది హక్కు మాట్లాడడానికి? ఇలా మీ నాయన మీద కోపంతో, మీ అన్న మీద కోపంతో ఇలా బీసీల మీద మేము దాడులు చేస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేడు. పిడికేడు మంది లేనటువంటి మీరు ఇలా 2 కోట్ల మంది తెలంగాణ బీసీల మీద తిరుగుబాటు చేస్తారా? చూస్తాం మేము కూడా. అది మెయిన్గా అయితే మల్లన్న బీసీ పార్టీ తెరవబోతున్నాడు అని ఒక కామెంట్ వచ్చిన నేపథ్యంలో ఈ దాడి జరిగిందని అనుకోవచ్చా? 100% అదే. మేము పార్టీ ఎస్ వస్తుంది అనేటువంటి మాట ఎప్పుడైతే మేము చెప్పినామో, నేను ఆ మాట చెప్పిన తర్వాత నిన్న నుంచి వాళ్ళ కుతుడుతా ఉంది. బీసీల పార్టీ బీసీలు పెట్టుకుంటా ఉంటే మరి మేమంతా ఏం కావాలి? మా కింద బతకాలి కదా, బానిసల లెక్క బతకాల్సిన వాళ్ళు పార్టీలు పెట్టుకుంటామంటారు అనేటువంటి కుతంత్రాలతోటి ఈ అగ్రవర్ణాలన్నీ ఈ దాడులకు తెగబడతా ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. వాళ్ళు గిట్ట కంప్లైంట్ చేశారు, డీజీపీకి, శాసనమండలికి కంప్లైంట్ చేశారు. మరి మీరేమి మేము చేయాల్సిన కంప్లైంట్లు అన్నీ చేసినాం. ఇక్కడ మా ఆఫీస్ చూసారు. ఈ ఆఫీస్లో ఎంత రక్తపాతం ఉంది చూసారు కదా మీరు. ఇంత పెద్ద రక్తపాతం సృష్టించి మా మీద దాడులు చేసి, ఇక్కడ ఉన్న ప్రజల మీద దాడులు చేసి, సిబ్బంది మీద దాడి చేసి ఏమని కంప్లైంట్ చేస్తారండి? మేము పోయి చంపడానికి ప్రయత్నం చేసినాం కానీ ఆయన సంపనిస్తలేడని కంప్లైంట్ చేస్తారా? ఇదా ఎన్నడన్నా తీన్మార్ మల్లన్న మీద ఇంతకాలంగా నేను పోరాటం చేస్తూ ఉన్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసులు పెట్టించిండు. కల్వకుంట్ల తారక రామారావు నా ఆఫీస్ కాడికి వచ్చి నిరసన తెలియజేసి కుర్చీల వల్ల కొట్టిపించింది. కానీ వ్యక్తిగతంగా హత్యాయత్నాలు చేసినటువంటి క్రూర మృగంగా కల్వకుంట్ల కవిత గారి చర్యలు ఉన్నాయి. తీన్మార్ మల్లన్న ఎవరిని ఇట్లా చేయి బట్టి నన్ను విద్వేషించినోని కూడా నేను భుజం తట్టే ప్రేమతోటే మాట్లాడిన తప్ప ఎవరి మీద దాడులు చేసే సంస్కృతి మాది కాదు. మా బీసీ ఉద్యమం పవిత్రమైంది. ఈ ఉద్యమంలో మాది దాడుల సంస్కృతి కాదు. అసలు నీకేం తెలుస్తుంది తల్లి? మా బీసీల అమ్మలక్కల బాధ, మా బీసీల బతుకులు మీకేం తెలుస్తాయి? కుద్దు మీ నాయనే చెప్పిండు మేము విజయనగరం నుంచి వచ్చినామని. అక్కడ వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇదే గూడంజన్న రాసిండు కదా, అయ్యోనివా అవ్వోనివా అంటే ఏమన్నట్టు? ఆ పాటను నువ్వు వాడినావు కదా తెలంగాణ ఉద్యమంలో. ఇలా మా బతుకమ్మ గురించి నీకు తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో జాగృతి పెట్టి బతుకమ్మను డీజేలతోని అవమానం చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మకు విలువ లేకుండా చేసినావు. బోనాలు ఎత్తరా మీరు? మా బోనం మా బతుకు మా బెల్లబో కథ మీకేం తెలుస్తుంది? అదే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎప్పుడు గిట ఒక్క ఫైర్ గిట జరగలేదు, ఈరోజు ఫైర్ జరిగింది అంటూ కూడా కమెంట్ చేస్తున్నారు. అంటే ఒక విషయము, తీన్మార్ మల్లన్న గారి మీద హత్యాయత్నానికి వస్తే నాకు గాయాలైనాయి. నాకు అంగరక్షకులుగా ఉన్నటువంటి నా బాడీ గార్డ్స్ నన్ను ప్రొటెక్ట్ చేయాలి కదా. నా గన్మెన్ దగ్గర నుంచి గన్ను లాక్కొని నా మీద కాల్పులు జరపడానికి ప్రయత్నించేటువంటి నీ హంతక ముఠా ఏదైతే ఉందో ఆ ముఠాని ఎంటేసుకొని తిరుగుతూ ఉన్నావు కదా. గుర్తుపెట్టుకో కల్వకుంట్ల కవితమ్మ, ఆ ముఠా నీకు ఎప్పుడో ముప్పు వాటిల్లో చేస్తుంది. చివరిగా లాస్ట్ ఒక క్వశ్చన్. అయితే ఈరోజు డీజీపీకి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో అయితే డీజీపీ అక్కడ లేకపోవడం చేత ప్రభుత్వ హస్తం గుట్ట ఉంది అంటూ ఒక కమెంట్ చేస్తున్నారు. ఆమెది ఏం పోయింది? ఆమెది ఏం పోయింది? ఎన్నెన్న చేయగలుగుతుంది? అమ్మ నీకు డీజీపీ ఆఫీస్లో గుర్తింపు లేదు, ఏడ గుర్తింపు లేదు. మీ నాయన దగ్గరనే గుర్తింపు లేదు. ఫస్ట్ మీ నాయన దగ్గర గుర్తింపు తెచ్చుకోవడానికి తాపత్రయ పడతా ఉన్నావు. కానీ ఇది పద్ధతి కాదు, ఇది దాడి కాదు. మేము ఇప్పటికి చెప్తా ఉన్నాం, తీన్మార్ మల్లన్న జాగృతి కల్వకుంట్ల కవిత అల్లరి మూకలు వచ్చి నీ మీద హత్యాయత్నం చేసినాయి కదా, మీరేం చేస్తారంటే మేమేం చేయం బాయ్ సాబ్. మా విధానం అది కాదు, మా కథ అది కాదు. మేము ప్రజాస్వామ్యయుతంగా చట్టాలను గౌరవించి ముందుకు పోతాం. అయితే ఇది ప్రజాస్వామ్యయుతంగా చట్టాలను గౌరవిస్తూ ముందుకెళ్తాము అంటూ తీన్మార్ మల్లన్న చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సిద్ధుతో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.